పయనిస్తా ఉంటాం. నా పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే జిల్లాలో జరుగుతున్న కబ్జా గురించి మొట్టమొదటిసారిగా ఫిర్యాదు చేసింది నేనని, అటువంటి నాపై కబ్జా చేశారన్న ఆరోపణలు రావడం చాలా బాధాకరమని ఒంగోలు మేయర్ గంగాడి సేత్ అన్నారు. స్థానిక తన నివాసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి నిరాధన ఆరోపణ చేయడం చాలా బాధాకరమని, ఇటువంటి మళ్ళీ రాకుండా చూడాలని ఈ సందర్భంగా మేయర్ కోరారు. ఒక ముఖ్య విషయం ఏంటంటే ఓకేనా, రెండు యొక్క మండువారిపాలెంలో రావుగుంట దగ్గర 14 ఎకరాల స్థలానికి కబ్జా చేసినట్లుగాను దాని యొక్క విలువ 50 కోట్లుగాను మరి నిర్ణయించి వ్రాయడం జరిగింది. అలాగే టీవీలో కూడా చూపించడం జరిగింది. గంగాడ సుజాత అనే వ్యక్తి దాదాపుగా 14-15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటే ఈ 14 ఏళ్లలో నేను పార్టీలకి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ, గతంలో పీఆర్పీలో కానివ్వండి, కాంగ్రెస్లో కానివ్వండి, వైసీపీలో కానివ్వండి, నేను ఎంత సిన్సియర్గా పనిచేశాను అనే విషయాన్ని ఇక్కడున్న చాలామందికి తెలుసు. నేను పీఆర్పీలో పనిచేసినప్పటి నుంచి ఉండే మీడియా మిత్రులకి చాలామందికి తెలుసు నేను పనిచేసే విధానంలో ఎంత కష్టపడి పనిచేస్తాను. 10 మందికి నేను సహాయం చేశాను తప్ప, నేను కానివ్వండి, మా హస్బెండ్ కానివ్వండి, నేను టీచర్గా ఉన్నప్పటి నుంచి కూడా చూసినట్లయితే మేము 10 మందికి సహాయం చేశాం తప్ప, లేదంటే పార్టీ పరంగానో లేకపోతే వ్యక్తుల పరంగానో మేము నష్టపోయాం తప్ప ఎవరి దగ్గర మేము కబ్జాలు చేసేది కానివ్వండి, ఎవరిని మోసం చేసేది కానివ్వండి మా చరిత్రలోనే లేదు. అది ఫస్ట్ పాయింట్. ఇకపోతే నేను రాజకీయంలో వచ్చిన తర్వాత మొన్న మేయర్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మా మీద ఏదో నా మీద ఎస్పెషల్లీ నా మీద కేసులు ఉన్నాయని, నేను ఎస్సీనే కాదని ఆ రోజు కూడా మరి కొన్ని పచ్చపత్రికలు, కొంతమంది మీడియా మిత్రులు, మరి కొన్ని ఛానల్స్లో కానివ్వండి, కొన్ని పత్రికల్లో కానివ్వండి రావడం జరిగింది. కానీ ఆ రోజు కూడా నేను నా క్యాస్ట్ సర్టిఫికెట్ల దగ్గర నుంచి అలాగే నా దగ్గర ఏ కేసులు లేవనే విషయం దాకా అప్పుడు కూడా ప్రూవ్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత రీసెంట్గానే మా మదర్ చనిపోవడం, తర్వాత మా మదర్ చనిపోయిన తర్వాత మా ఊరికి చాలామంది రావడం కూడా జరిగింది. ఇక్కడ అధికారులు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి రావడం కూడా జరిగింది. మరి మా అమ్మ వాళ్ళ ఇల్లు మరి ఎస్సీ కాలనీలో ఉన్నది, ఎస్సీలుగా ఉన్నామో లేదో మరి అప్పుడు చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. సరే, అది ఒకటి. అంటే నా నిజాయితీని మరొకసారి మీ ఎదురుగా చెప్పాల్సిన బాధ్యత అవసరం ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అది నేను ప్రతిసారి కూడా అంటే ఒక ఎలక్షన్స్కి కంటెస్ట్ చేయాలనుకునేటప్పుడు, లేదంటే ఇంకా ఏదైనా ఒక మంచి స్థాయికి వెళ్ళాలనుకునేటప్పుడు మరి ఎందుకు కావాలని నా మీద ఎందుకు బుర్ర జల్లుతున్నారు? మరి ఒక ఎస్సీ మహిళలనా, లేదంటే మరి నేను ఎక్కడి నుంచో వచ్చాను కాబట్టి ఆమెకి ఎవరు సపోర్ట్ ఉండరు అనే ఉద్దేశమా, లేదంటే నేను ఎదుగుదలను మరి చూడలేని వాళ్ళు ఎవరన్నా వచ్చి మరి కొంతమందిని ప్రలోభ పెడుతున్నారా అనే విషయాన్ని మరి మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇకపోతే మన సబ్జెక్ట్లోకి వచ్చినట్లయితే, ఏదైతే త్రావగుంటలో పాత సర్వే నెంబర్ ప్రకారంగా 494 అంటే సబ్ డివిజన్లో 494/3Bలో టోటల్ పూర్తి విస్తీర్ణము ఏదైతే ఉందో 14 ఎకరాలు కాదండి, 50 ఎకరాల 22 సెంట్లు. దాన్ని మంచెల్ల వెంకట శ్రీనివాసరావు గారి తండ్రి రంగారావు గారు చనిపోయారు. వాళ్ళకి 14 ఎకరాలు, ఒక్కొక్కరు వాళ్ళది 14 ఎకరాలు అయితే ఒక్కొక్కరికి మనకు 14, మాకు 7 ఎకరాలని అతను ఏం చేశాడంటే పవర్ ఆఫ్ పట్ట కూడా కాదండి, పవర్ ఆఫ్ అటార్నీ దస్తావేజ్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ మాకు ఇవ్వడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే అతను దాదాపుగా 1 సంవత్సరం క్రితం నుంచి కూడా ఇలాగా నా స్థలం పలానా చోట ఉంది, కానీ కొంతమంది కమ్మవాళ్ళు అక్కడ దాన్ని ఆక్రమించి మాకు కవులు కూడా ఇవ్వకుండా నన్ను స్థలంలోకి పోనివ్వట్లేదు, కాబట్టి మీరు దయచేసి నాకు న్యాయం చేయండి, నాకు నా యొక్క బౌండరీ నాకు ఫిక్స్ చేసి నాకు ఇప్పించండి, సర్వే చేయించండి అని నన్ను 1 సంవత్సరం క్రితం నుంచి అడగడం జరిగింది. సరే, నేనైతే మనకుండే పనుల వల్ల కావచ్చు, ఒత్తిడి వలన ఏమన్నా కానివ్వండి, నేను దాన్ని పెద్దగా పట్టించుకోవాలి, ఎందుకంటే చాలామంది ఇలాగ కంప్లైంట్లు వస్తూ ఉంటాయి కదా అని ఉద్దేశంతో. కానీ అతను పాపం 4-5 సార్లు ఇలాగ వచ్చి ఇంకా ప్రాధేయపడి చివరికి ఒకటే మాట చెప్పాడు, ఏంటంటే నేను మీకు పవర్ పట్టా ఇస్తాము, దయచేసి మీరు నా స్థలం నాకు అప్పచెప్పండి అని అన్నారు తప్ప దాన్ని అమ్ముకునే హక్కు కానివ్వండి, లేదంటే దాన్ని మేము ఎంటర్ అయ్యే హక్కు కానీ మాకేం లేదు. ఇందులో దానికి సంబంధించిన ఇవ్వండి కాగితాలు ఇవి.
మాకు దాన్ని నమ్ముకుండేదాన్ని కావచ్చు, దాంట్లో స్వాధీనం చేసుకోవడం అని కానీ దానికి ఎంటర్ అయ్యేదానికి మాకు ఏ రకమైన అధికారం ఇవ్వాల. దానికి మా స్థలాన్ని మాకు ఇప్పించండి అనే ఒక మాకు పవర్ పట్ట లాంటిది మాకు ఇవ్వడం జరిగింది. అది ఒక ఎత్తు. నేనేం చేశానంటే ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది, ఎంఆర్ఓ గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. పెడితే ఎంఆర్ఓ గారు మనకి ఎండార్స్మెంట్ చేసి ఇచ్చారు, ఇది ఫలానాది. ఇది ఎప్పుడు 2022 పోయిన డిసెంబర్లో, ఇదిగోండి. అప్పుడు కూడా వాళ్ళు అది ఇచ్చి ఇది ఫలానా వాళ్ళదే, మీరు ఎవరైతే చెప్పారో వాళ్ళదని చెప్పేసి వాళ్ళు ఎండార్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ కూడా చేయడం జరిగింది, ఇదిగోండి. అది కూడా ఆర్డీఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే నేనేంటంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు సరే వాళ్ళది అవునా కాదా, వాళ్ళు చెప్పింది నిజమా కాదనే ఉద్దేశంతో ఎంక్వైరీ కోసం నేను అందరికీ పెట్టి దాని యొక్క డీటెయిల్స్ వచ్చిన తర్వాత మరి పెద్దలు గౌరవనీయులు వాసనకి చెప్పి తర్వాత వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం చేయాలని నేను అనుకున్నాను. దానికి నేను ఇమ్మీడియట్గా కనుక దాంట్లో నేను కబ్జా చేసేదాన్ని అయితే నాకు సంవత్సరం క్రితం ఇచ్చేదాన్ని నేను ఎందుకు వెళ్ళకపోయాను? పోనీ ఎవరైనా సరే అక్కడ ఇప్పుడు ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా మా స్థలాన్ని కబ్జా చేశారని, ఇది ఎవరైతే మంచెర్ల వెంకట శ్రీనివాస్ కానీ లేదంటే ఇప్పుడు ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళకని ఎవరు నా మీద ఏమైనా కంప్లైంట్ చేశారా, లేకపోతే మా హస్బెండ్ మీద ఏమైనా కంప్లైంట్ చేశారా? ఏ ఆధారంతో ఈనాడులో కానివ్వండి, ఆంధ్రజ్యోతిలో కానివ్వండి, మహాన్యూస్లో కానీ వచ్చింది? అంటే ఇంతవరకు మా పార్టీ వాళ్ళందరిని వరుసపెట్టి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నారు. లాస్ట్ మిగిలింది నేనే. ఇంకా నన్ను కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడితే అప్పుడు మేము ఇంకా రాజకీయంగా ఎదగడానికి ఇష్టం లేకనా, లేదా మీరు కావాలని చేస్తున్నారా? అసలు మీడియా ఉన్నది దేనికి? ఉన్నది ఉన్నట్టుగానన్నా రాయండి, ఉన్నది ఉన్నట్టుగానన్నా చెప్పండి. లేనిది ఉన్నట్టుగా పెట్టి మాలాగా ఎదగాలనుకునే వాళ్ళ కోసము మరి వాళ్ళ యొక్క మానసికంగా కృంగతీస్తే వచ్చే లాభం ఏంటో మరి ఎవరు లాభపడుతున్నారో అది నాకు తెలియడం లేదు. నేను చెప్తున్నా 50 కోట్లు కాదండి, 5 కోట్లు నాకు ఇప్పించండి. నేను ఎవరి దగ్గర నాకు అబ్జెక్షన్ ఎవరు చెప్తున్నారో వాళ్ళకి చెప్పండి. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఏం రాస్తున్నారు? మీ చేతిలో పేపర్ పెన్ను ఉన్నంత మాత్రాన మీ ఇష్టాసారంగా ఎవరు పడితే వాళ్ళ మీద ఏదో ఒకటి రాసేది సరిపోతుందా? అసలు దాని పూర్వ చరిత్ర కనుక తీసుకున్నట్లయితే నేను మొత్తం అన్నీ తీసండి. మీరు మన రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళండి, అక్కడ వెళ్తే మొత్తం వివరాలు అన్నీ తెలుస్తారు. దాని పూర్వ చరిత్ర చాలా ఉంది. ఇది లాస్ట్కి వీళ్ళు ఎవరైతే ఇప్పుడు మేము ఎవరికైతే అండగా ఉన్నామో మంచెల్ల శ్రీనివాస్కి, అతనుకి దాదాపుగా 1947 సంవత్సరంలో కోర్టులో కూడా వాళ్ళు గెలుచుకొని వాళ్ళు స్వాహ అయిన సంగతి ఇందులో కూడా నిర్ణయించబడింది, రాయబడి ఉంది. కోర్టు ద్వారా వాళ్ళు గెలుచుకున్నారు ఇది. మరి ఇవన్నీ మానేసి ఈ రోజున మరి ఎవరైతే కమ్మ శాఖ అంటే టీడీపీ వాళ్ళు పక్క టీడీపీ వాళ్ళందరూ దాన్ని ఆక్రమించుకున్నారు. అంతేకాదండి, ఇంకా దాని పక్కన బిఎంఆర్ రోడ్ కూడా కొంత స్థలాన్ని అంటే కాలువ స్థలాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. అవన్నీ మీరు రాయట్లేదే? నిజంగా నేను మీకు మీడియా ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఒకటే నన్ను రిక్వెస్ట్ చేసింది ఏమిటంటే, నా స్థలాన్ని పలానా వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మాకు కౌలు ఇవ్వట్లేదు, మా స్థలం మాకు ఇవ్వట్లేదు కాబట్టి మాకు ఇప్పించండి అని అన్నారు కదా. నేను మీ మీడియా నేను చెప్తున్నా, ఇది ఎవరితే మాకైతే కబ్జాలు చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఎందుకంటే మా స్థలాన్ని ఒక వ్యక్తికి మేము పౌరపట్ట ఇచ్చి మా స్థలాన్ని పౌరపట్ట ఇస్తేనే అతను ఏం చేశాడు, దాన్ని రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టేశారు, వాళ్ళు సేల్స్ కూడా చేసేసారు. ఇప్పుడు మేము దాని గురించి 10 ఏళ్లుగా కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ మేము తిరుగుతున్నాము. అది ఎంతవరకు మాకు అది ఒగదగలేదు. మా స్థలాల్లో మాకు కబ్జాలు చేసిన స్థలాలు, అలాగే ఇంకొక వ్యక్తి మాకు స్థలం అమ్మించినాడు. ఆ రోజు 40 లక్షలకి అమ్మిన స్థలం ఈ రోజు 20 లక్షలు కూడా పోకపోతుంటే అది కూడా రెడ్ మార్కులో పెట్టున్నది. మేము మా స్థలాలు కొన్న స్థలాలనే మా వైపు తీసుకోవడానికి మేము లాక్కోలేక పీకోలేక మేము చేస్తుంటే ఈ కొత్త సమస్యలు ఏమిటి? ఏ రోజునైనా సరే మేము వ్యవస్థానం కబ్జా చేసామని ఎవరు చెప్పారా? నా తరపున అంటే మున్సిపల్ కార్పొరేషన్ తరపున ఎన్నో స్థలాలు ఉన్నాయి. మేము అవన్నీ కాపాడడానికి నేను ఎన్ని రకాలుగా యుద్ధం చేస్తున్నానో ఆఫీసులో అడగండి. ఎవరు కూడా ఒక సెంటు గవర్నమెంట్ భూములు కానివ్వండి, పరాయి సొత్తు కానీ మనకు అవసరం లేదనే విషయం మీద నేను ఎంత గట్టిగా ఉంటున్నానో తెలుసుకోండి. ఇవన్నీ కాకుండా కావాలని మమ్మల్ని మరి పైకి ఎదగనివ్వకుండా నేను మొన్న మేయర్ అయ్యాను. దేవుడి దయ వలన వాసన నా మీద ఉండే నమ్మకంతో వాసన దయ వలన నేను ఈ రోజు మేయర్ చేశారు. నేను అదృష్టం బాగుంటే మరి వాసన దయ తెలిస్తే మళ్ళీ నెక్స్ట్ మరి 3 ఎస్సీ సీట్లు ఉన్నాయి కాబట్టి నేను ఎమ్మెల్యేగా ఏదో దాంట్లో మరి మహిళా కోటలో ఇప్పించవలసి నేను వారిని మనవి చేస్తున్నాను.
ఒకవేళ నాకు అవకాశం వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్న టైంలో మరి ఈ విధంగా నా మీద ఉన్నవి లేనివి రాసి మరి నా యొక్క భవిష్యత్తుకి మీరు అడ్డుకట్టుగా ఉన్నారని అంటే మరి మీ ఇప్పుడు ఏదైనా చెడు జరిగినప్పుడు మిమ్మల్ని ఆశ్రయిస్తారు మీడియా వాళ్ళ ద్వారాగా నాకు న్యాయం జరుగుద్దని. కానీ మీరే మాకు అన్యాయం చేస్తూ ఉంటే మేము ఎవరిని అడగాలి? కానీ ఏ పోలీసులు కూడా మేము నిన్న మా హస్బెండ్ అందరూ మొత్తం డిఎస్పీ దగ్గరికి ఎస్పీ దగ్గరికి అందరిని పంపించా. ఇదిగో మా మీద ఏంటంటే అభియోగాలు వచ్చి మేమే చెప్తున్నాం. ఇది ఏదో నిగ్గు తేల్చండి, ఎందుకు కావాలని మరి మా పరువు తీసే కార్యక్రమాలు చేస్తున్నారు మీడియా ఇండి కూడా అని చెప్పేసి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దయచేసి మీరందరూ వచ్చున్నారు కాబట్టి నేను మనవి చేస్తున్నాను. నిన్న కొంతమంది మీడియా మిత్రులు అక్కడ త్రావుకుంటూ వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా నా పేరేమి చెప్పలేదని మనకి మరి వాయిస్ మెసేజ్ ఉంది, కావాలంటే మీకు అది కూడా ఇస్తాను. ఇదిగోండి దాని చరిత్ర అంతా ఉంది. ఇప్పటికైనా సరే అతనికి ఎవరైతే నన్ను ఆశ్రయించాడో అతనిది కనుక అని చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు మీరు ఎలాగో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఎక్కడైతే ఎవరిదైతే ఈ రోజున మరి త్రావుగుంట్ల పొలం అయితే ఉందో దయచేసి అది ఎవరిదని నిగ్గు తేల్చండి. తర్వాత తద్వారా వాళ్ళకి అప్పచెప్పండి. దయచేసి మీరే నా కార్యక్రమం చేయవలసిందిగా కోరుతూ మరి మొదటి నుంచి కూడా మా వాసన అన్నారు, తర్వాత మా డిప్యూటీ మేయర్లను అన్నారు, తర్వాత మా దాంట్లో కొంతమంది కార్పొరేటర్లు అన్నారు, చివరికి నేను మిగిలిపోయింది మా మున్సిపాలిటీ తరఫున. కాబట్టి నాది కూడా వచ్చింది కాబట్టి ఎప్పటికైనా సరే నిజం అనేది నిలకడగానన్నా సరే తెలుస్తుంది తప్ప అబద్ధాలు ఒకవేళ ముందుకు పోవుండొచ్చు కానీ నిజాలు నిలకడగా తెలుస్తాయి. అలాంటప్పుడు మరి మేము నష్టపోయేదాన్ని మరి మాకు మానసిక ఒత్తిడి కానివ్వండి, మా పరువు కానివ్వండి ఏం కావాలి? మరి దానికి మాకు పరువు నష్టం దావా కూడా నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను 5 కోట్లకైతే పరువు నష్టం దావా వేస్తాము. నేను ఒక ఎస్సీ మహిళగా ఉండుకొని ఒక సిన్సియర్గా పనులు చేస్తూ ఉంటే కనీసం దాన్ని అప్రిషియేట్ చేయకపోగా ప్రతిసారి కూడా నన్ను మానసికంగా కృంగదీయడం అది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇలాగ చాలామంది స్థలాలు పొలాలు కబ్జాలు అయిపోయినాయి అనే విషయంలో మొట్టమొదటిసారిగా కంప్లైంట్ చేసిందే నేను కలెక్టర్ గారికి. అది మీలో కొంతమంది మీకు తెలుసో తెలియదో, విజిలెన్స్ మీటింగ్ జరిగినప్పుడు నేను చుండూరు రవి కలిపి ఇలాంటి జరుగుతున్నాయని చెప్పిందే నేను. కానీ చివరికి నేనే కబ్జా చేస్తున్నాననే మాట రావడం నిజంగా చాలా చాలా బాధగా ఉంది. మరి ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూడవలసిందిగా కోరుతున్నాను. కూడా గత నెల రోజుల నుంచి మీడియాలో వస్తున్న కథనాలు అన్నీ కూడా అవాస్తవం. ఏదైతే మీరు మొన్న డిప్యూటీ పేర్లు కానివ్వండి, ఈరోజు మేయర్ గారి పేర్లు కానివ్వండి, అట్లా వైసీపీలో ఉన్నటువంటి ఒక పేరున్నటువంటి నేతలందరి పేర్లు కూడా మీరు ఇట్లా ఊహాగానాలతో రాసే వార్తలని ఖండిస్తున్నాము. ఊహాగానాలతో వచ్చే వార్తలను మాత్రం దయచేసి రాయొద్దు అని చెప్పి ఇందాక మా కార్పొరేటర్ గారు శాండిల్య గారు చెప్పినట్లు విధంగా ప్రతి ఒక్క విషయం కూడా మీకు ఏదన్నా కావాలి అని అంటే ముందుగా వాళ్ళకి తెలియజేసి వాళ్ళని అడిగి వాటి మీద వివరణ తీసుకొని వాళ్ళు ఇవ్వకపోతే ఇట్లాంటి కంప్లైంట్ ఏదన్నా చేస్తే బాగుంటుందేమో కానీ తెలియకుండా ఇట్లా ఊహాగానాల ద్వారా మీరు ఈ అవాస్తవాలు రాయడం, అట్లానే ఒక మహిళ ఆర్థికంగా సామాజికంగా మరియు రాజకీయంగా ఎదుగుతున్నటువంటి మా మేయర్ గారు గంగాడి సుజాత గారి మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు అట్లానే మీడియాలో వచ్చిన కథనాలని మేమందరం కూడా ఖండిస్తున్నాం. అవే నిజమైతే వాటిని నిరూపించాలని చెప్పి మీడియా ముఖంగా మీకు ప్రజలకి తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. దీపావళి పండుగను పురస్కరించుకొని ఒంగోలు నగర బీసీ సంఘం నగరాధ్యక్షులు మోటే భాస్కర్ ఆధ్వర్యంలో స్థానిక గొడుగుపాలలోని బాలిక వసతి గృహం నందు విద్యార్థినులకు ఫ్రూట్స్ టపాసులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. స్థానిక గొడుగుపాలలోని బాలికల హాస్టల్ వసతి గృహం నందు విద్యార్థినులకు ఫ్రూట్స్ క్రాకర్స్ అందజేశారు. ఈ సందర్భంగా దీపావళి విశిష్టతను వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ నాగరాజు, ఒంగోలు నగర గౌరవ అధ్యక్షులు పందిరి శ్రీనివాస్, నగర ప్రధాన కార్యదర్శి పోతులూరి శివబ్రహ్మచార్యులు, కోశాధికారి పాలెం వెంకటేశ్వరులు, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ శివకృష్ణ, మద్దులూరు శ్రీను, గోగి శివుడు, సంయుక్త కార్యదర్శి మాచవరపు నాగాంజనేయులు, మహేష్, హాస్టల్ వార్డెన్ ధనలక్ష్మి తదితరులు బాగున్నారు.
ముందు బాట చూపించేవాడు వీళ్ళే. రైతుల గురించి ఎందుకు తెలుసా అని చెప్పేసి ఎందుకు అడిగానంటే, ప్రాథమికంగా ఏ మనిషి అయినా, ఏ జీవైనా, ఎవరైనా సరే ఏదైనా దానికి చెయ్యాలి అంటే ముందర మనకు రైతులు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి, చదువుకునే వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకి, పనులు చేసుకునే వాళ్ళకి, చదువుకునే అందరికీ రైతులు ఇంపార్టెంట్. ఎందుకు చెప్పండి? ఎవరైనా చెప్పగలరా? ఎందుకు 10th క్లాస్ పిల్లలు కానీ 9th క్లాస్ పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారా? చెప్పగలరా? ఏమ్మా చెప్పండి. అందరి ముందు లేచి మాట్లాడాలి, ఇబ్బంది ఏం లేదు, మాట్లాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. తప్పైనా ఒప్పైనా మాట్లాడచ్చు. సరే, ఓకే, నేను చెప్తాను. మీరు ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నారా? టిఫిన్ పెడతారా? పడినారు గారు ఎక్కడి నుంచి వచ్చింది? ముందు బాట చూపించేవాడు వీళ్ళే. రైతుల గురించి ఎందుకు తెలుసా అని చెప్పేసి ఎందుకు అడిగానంటే, ప్రాథమికంగా ఏ మనిషి అయినా, ఏ జీవైనా, ఎవరైనా సరే ఏదైనా దానికి చెయ్యాలి అంటే ముందర మనకు రైతులు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి, చదువుకునే వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకి, పనులు చేసుకునే వాళ్ళకి, చదువుకునే అందరికీ రైతులు ఇంపార్టెంట్. ఎందుకు చెప్పండి? ఎవరైనా చెప్పగలరా? ఎందుకు 10th క్లాస్ పిల్లలు కానీ 9th క్లాస్ పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారా? చెప్పగలరా? ఏమ్మా చెప్పండి. అందరి ముందు లేచి మాట్లాడాలి, ఇబ్బంది ఏం లేదు, మాట్లాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. తప్పైనా ఒప్పైనా మాట్లాడచ్చు. సరే, ఓకే, నేను చెప్తాను. మీరు ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నారా? టిఫిన్ పెడతారా? పడినారు గారు ఎక్కడి నుంచి వచ్చింది? ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మావన్ శ్రీనివాసరెడ్డి తనయుడు మాగంట రాఘవరెడ్డి జన్మదిన వేడుకలు ఒంగోలు రామనగర్లోని ఆయన కార్యాలయంలో మాగంట అభిమాన సమస్యలో ఘనంగా జరిగాయి. కేంద్రంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వద్ద ఘనశ్యామ్, తాతా ప్రసాద్, బెల్లం సత్యం, రంగసాయి పెద్ద ఎత్తున మాగంట అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు. మన టీచర్ ఉన్నాడు కదా, బ్రహ్మ మాస్టర్, అన్నీ చెప్తున్నాడు. మరి అట్లా చేశారు. యశ్వంత్ ఇంకేముందిలా కానీ అన్నమని ఈరోజు ముఖ్యంగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన యువ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి తనయులు, యువ నాయకులు, రాబోయే కాలానికి కాబోయే నాయకులు శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా మన మాగుంట గారి కార్యాలయంలో అందరి సమక్షంలో రాఘవరెడ్డి గారి జన్మదిన వేడుకల్ని మనందరం జరుపుకోబోతున్నాం. ఇంకొద్ది క్షణాల్లో కూడా వారి బర్త్డే సందర్భంగా కట్ చేసుకుని వారి యొక్క బర్త్డేని మనందరం సెలబ్రేషన్ చేసుకోదలుచుకున్నాం. ఈ కార్యక్రమానికి మిత్రులు మాజీ ఏఎంసీ చైర్మన్ ఘనశ్యామ్ బాబు గారు, అదేవిధంగా ఎక్స్-ఎంపీపీ వాయమోహన్ రావు గారు, ఎక్స్-పీపీ మల్లికార్జున రెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి గారు మరియు జిలానీ బాయ్ గారు ఇక్కడికి ఇచ్చేసి తెలుపుకుంటూ ఇప్పుడు ఇంకొన్ని క్షణాల్లో వస్తుంది అన్నీ ఆలండి అదేలో మీద అయిపోయింది, దాని పని అయిపోయింది. చప్పట్లు కొట్టండి. అవి తీసేయండి.
ఆ రెండు తీసేసండి. వచ్చేదాన్ని సందీప్ వెనకరా కేక్ కటింగ్ తర్వాత మా వాళ్ళ గ్రీటింగ్ చెప్పాలి. అలా కేక్ తిన్నాడు. చేయి డౌన్ చేయి. సందీప్ రాయా రామకృష్ణని సందీప్ కూడా పిలిచి పెట్టండి. అన్నా మనిషిని చూసి పెట్టండి మీరు. ఒంగోలు పట్టణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి ఇంట్లో అష్టలక్ష్ముడు వెలుగొందాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మీ అందరి ద్వారా వాళ్ళకి తెలుపుతూ, ఈ రోజున మాగుంట రాఘవరెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ మాగుంట ఇంట్లో అభిమానుల మధ్య వారి యొక్క కేకుని కట్ చేసి వాళ్ళకి రాఘవరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. మాగుంట కుటుంబానికి మిగతా రాజకీయ కుటుంబాలకి ఎటువంటి వ్యత్యాసం ఉందనేది ప్రతి ఒక్కరు గమనించండి. ఆర్థికంగా కానీ ఏ రకంగా అయినా సరే జిల్లాలో ఏ సమస్య వచ్చినా గవర్నమెంట్తో పని లేకుండా సొంత నిధులతోటి ప్రజలకి నేను ఎంతవరకు చేయగలననే కుటుంబం మాగుంట కుటుంబం. అలాంటి కుటుంబానికి మనం ఎప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత మన జిల్లా ప్రజలపైన ఉంది. అలానే మాగుంట కుటుంబం తరఫున వస్తున్న యువ నాయకుడు రాఘవరెడ్డి గారికి మన ప్రజలందరూ ఇదే రకంగా మాగుంట కుటుంబాన్ని ఏ రకంగా ఆదరించారో అదే రకంగా ఆదరించాలని ఆయన జన్మదిన సందర్భంగా మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఒంగోలు నగర ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు మనందరికీ కూడా ఎప్పుడూ కూడా ఏ ఆపద వచ్చినా అనే వ్యక్తి కుటుంబం మాగుంట కుటుంబం. ఆ కుటుంబం నుంచి మరొక వారసులు సుబ్రహ్మణ్య గారు, పార్థమ్మ గారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారి తర్వాత మరొక వారసులు శ్రీనివాసరెడ్డి గారి తనయులు శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారు జన్మదినోత్సవం అభిమానులందరి మధ్య జరుపుకోవటం చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా ఈరోజు రాబోయే రోజుల్లో మీ అందరికీ తెలిసిందే, మొన్న తన పుట్టినరోజు రోజున అక్టోబర్ 15వ తేదీన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తన తనయుడిని అందరికీ పరిచయం చేసి రాబోయే ఎన్నికలలో శ్రీ రాఘవబాబు తప్పనిసరిగా పోటీ చేస్తారు. ఇప్పటిదాకా మా కుటుంబాన్ని ఆదరించినట్లే రాబోయే కాలంలో కూడా రాఘవబాబుని అందరూ ఆశీర్వదించాలని చెప్పి శ్రీనివాసరెడ్డి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు యువతను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి రేపు 2024లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా మాగుంట రాఘవబాబు గారి పేరు పరిశీలనలో ఉన్నట్లు మాకు అందిన సమాచారం. ఆ సందర్భంగా రాబోయే రోజుల్లో మనందరం కూడా మాగుంట కుటుంబానికి శ్రేయభిలాషమే కాకుండా ఈ ఒంగోలు పార్లమెంట్లో ఎంతోమంది మాగుంట కుటుంబానికి సంబంధించిన సన్నిహితులు ఉన్నారు. వాళ్ళకి పార్టీతో పని లేకుండా మాగుంట కుటుంబం అంటేనే ఒక పెద్ద కుటుంబంలాగా అందరితో కలిసిపోయే కుటుంబం. వారితో ఉన్న కుటుంబంతో కాబట్టి రాఘవబాబు గారు రాబోయే ఎన్నికల్లో వారి యొక్క మంచితనం మీరు అంతా చూసే ఉంటారు. గతంలో కరోనా వచ్చినప్పుడు ఆనందీయమంది విషయంలో కానివ్వండి, క్రీడలను ప్రోత్సహించే ఉద్యోగంలో ఈ మధ్యనే క్రికెట్ పోటీల విషయంలో కానివ్వండి, అదేవిధంగా గతంలో గిద్దలూరు, మార్కాపురం విషయంలో క్రీడల్ని అందరినీ టోటల్గా ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరైతే క్రీడలకి ఆతిథ్యం ఇస్తారో క్రీడాకారులను గుర్తించి వారిని నేషనల్ లెవెల్కి, స్టేట్ లెవెల్కి అట్లా పంపించడం జరుగుతుంది. ఆయన తోడ్పాటు ఎంతో ఉంది. రాబోయే రోజుల్లో కూడా అందరూ సహాయ సహకారాలు వారి సహాయ అందరికీ ఉంటాయని
అదేవిధంగా ఆయన మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, వచ్చే సంవత్సరం అధికారికంగా జరుపుకోవాలని జరుపుకుంటూ మరొకసారి విష్ యూ హ్యాపీ బర్త్డే మాగుంట రాఘవబాబు. ముందుగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా యువ నాయకులు రాఘవరెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది. మాగుంట వంశం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారు మరలా రాజకీయాల్లోకి నూతనంగా వచ్చే సందర్భంగా ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా చాలా శుభదినం. ఆయన వాళ్ళ తండ్రి బాటలో, అలాగే వాళ్ళ పెదనాన్న, వాళ్ళ పార్వతమ్మ గారి బాటలో వారి అందరి ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన తండ్రికి తగ్గ తనయుడిలాగా ఆయన కూడా పేద ప్రజల పట్ల చాలా మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు అగ్రహారం రైల్వే గేటు దీపావళి కానుక ఇవ్వడం జరిగింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అగ్రహారం అండర్ పాస్ ఈరోజు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చలవ వల్ల ఈరోజు అది శాంక్షన్ అయ్యి, అలాగే మన ఆర్డర్స్ కూడా రావడం జరిగింది. ముందుగా వారందరూ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మేము ఒంగోలు ప్రజల తరఫున మేము ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలకు సమర్థం. నమస్కారం.